అసలు లైఫ్లో చిన్న విషయాలు మర్చిపోతాం తెలుసా? చాలా చిన్న విషయాలు మర్చిపోతాం, తెలియదు అది. ఈ రోజువారీ పనిలల్లో పడి 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 ఇట్లాంటి చాలా తప్పులు అవుతున్నాయి మన లైఫ్లల్లో, అండ్ మనం మిస్ అయిపోతాం సంహౌ. అందుకని నా రిక్వెస్ట్, నేను కొన్ని విషయాలు ఈ మధ్య కాలంలో లాస్ట్ 10-12 ఇయర్స్లల్లో వచ్చిన మార్పు నా లైఫ్లో, అండ్ ముందు 32 ఇయర్స్ డిఫరెంట్, లాస్ట్ 12 ఇయర్స్ డిఫరెంట్. ఇవన్నీ కూడా ఇక్కడ వచ్చిన తర్వాత పెద్దవాళ్ళని చూసి నేర్చుకోవడము, వీడియోలలో చూసి నేర్చుకోవడము, జనాలను కలిసి నేర్చుకోవడము, ఎక్కడ ఏ విషయం నేర్చుకున్నా కూడా ఒకటైతే గ్యారంటీగా చేస్తాను. ఫస్ట్ నేను ఆచరించి ఆ తర్వాత అది కరెక్ట్ అనిపించి నాకు వర్కౌట్ అయినప్పుడే నేను టీచ్ చేస్తాను. ఎల్స్ నేను జనరలీ టీచ్ చేయను. నేను ఏ కాన్సెప్ట్ మాట్లాడినా నేను ఆచరించి మాత్రమే మాట్లాడతాను. అండ్ చాలామంది అంటారు, సార్ మీరు పవర్ఫుల్ మాట్లాడతారు. పవర్ఫుల్ మాట్లాడడానికి కారణమే ఆచరణ నుంచి వస్తుంది, అది బాడీలోంచి వస్తుంది, హావభావాల నుంచి వస్తుంది, కళ్ళ నుంచి వస్తుంది. థియరీ చదువుకొని వచ్చి చెప్తే అట్లా వర్కౌట్ కాదు అది. వెన్ యూ బిలీవ్, ఆ కాన్సెప్ట్లో బిలీవ్ చేయాలంటే నువ్వు ఆచరించాలి. ఆచరించి పర్ఫెక్షన్ తెచ్చుకున్న తర్వాత హోల్ బాడీ మాట్లాడుతుంది, ఓన్లీ గొంతు మాట్లాడదు. అప్పుడు ఆ కాన్సెప్ట్ని ఎప్పుడైతే గట్టిగా పట్టుకుంటామో మనం పవర్ఫుల్ స్పీకర్ అవుతాం యాక్చువల్గా. అండ్ ఇన్ జనరల్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ స్పీకర్. నా దృష్టిలో ఒక మనిషి బతికే విధానమే అట్లుండాలి. నేను ఆచరించి మాట్లాడతా, లేకపోతే నేను నేర్చుకుంటా. నా దగ్గర తప్పులు ఉన్నాయి, సరిదిద్దుకుంటా నేను. అండ్ ఈ పాయింట్స్ మనం అర్థం కాక చిన్నప్పటి నుంచి చేస్తున్న చిన్న మిస్టేక్స్లలో కొన్ని ఉన్నాయి. అందరం చేసిన మెయిన్ తప్పు ఉంది యాక్చువల్గా. మంచి చాలా ఉంది, 80% మంచి ఉంది, 10-20% చిన్న మిస్టేక్లు ఉన్నాయి, వాటిని పట్టుకోవట్లే. ఇవాళ ఒక ముఖ్యమైన పాయింట్ని మీ ముందర ఉంచుదాం అనుకుంటున్నాను అందరికీ. మనం చిన్నప్పుడు బాగా చదువుకున్నాం, మార్కులు తెచ్చుకున్నాము, జాబ్ ఎక్కినాము, విచ్ ఈస్ 100% సూపర్. కానీ జాబ్ ఎక్కిన మరుక్షణం ఎంటైర్ సొసైటీ, తల్లిదండ్రులు, గురువులు, సిస్టమ్, వ్యవస్థ ఒక పాయింట్ నేను చెప్తలేదు తెలుసా? జాబ్ ఎక్కిన మరుక్షణం నువ్వు సూపర్ అంటుంది, విచ్ ఈస్ 100% కరెక్ట్. కానీ ఆ తర్వాత కూడా లైఫ్ లాంగ్ నిత్య విద్యార్థిగా ఉండాలి, నేర్చుకోవాలి, నువ్వు బాగుపడాలి, నెక్స్ట్ లెవెల్ డెవలప్ కావాలి అనే కాన్సెప్ట్ని చిన్నప్పటి నుంచి ఎవరు చెప్పట్లేదు, తెలియదు. దీనివల్ల జరుగుతున్న పెద్ద అనర్థం ఉంది. చిన్న తప్పు జరుగుతలేదు, పెద్ద తప్పు అవుతుంది. నౌ మీ అందరి ముందు సేల్స్ అంటే, మార్కెటింగ్ అంటే ఏంటి, ఎంతోమందికి ఆ పేదరికం నుంచి బయటపడేసి ఎంతోమంది అద్భుతంగా తయారు చేసిన వ్యక్తి కాదు, ఒక వ్యవస్థగా తయారయ్యాడు. ఎంతోమందికి అద్భుతంగా మోటివేట్ చేసి ముందుకెళ్తున్న మా శ్రీపాదరామ్ గారు, ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. 1 2 1 2 3. నెక్స్ట్ 40 minutes వెరీ పవర్ఫుల్. గుడ్ ఈవినింగ్ అందరికీ. మళ్ళొక్కసారి థ్యాంక్ యూ. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భగవంతునికి, తల్లిదండ్రులకు, గురువులకు పాదాభివందనాలు. ఇంపాక్ట్ మిత్రులందరికీ, ఇంత సముద్రాన్ని క్రియేట్ చేసిన గంప నాగేశ్వరరావు గారికి, లయన్స్ క్లబ్ పెద్దలకు ఒక్కసారి గట్టిగా చప్పట్లు ప్లీజ్, గట్టి కొట్టాలి. మనం జనరల్గా ఏం తప్పు చేస్తాం తెలుసా? చప్పట్లు కొట్టేటప్పుడు కొందరు ఎట్లా కొడతారంటే మెల్లగా. ఇంకొక జోక్ ఏం అర్థమవుతుందంటే, గట్టి పక్కన ఎవడైనా గట్టిగా కొడుతుంటే కూడా అవతలోడు షాక్ అవుతుంటాడు, అంత గట్టిగా ఎందుకు కొడుతున్నావు అని. మనకు అర్థం కాని విషయము, తెలియని విషయము, తెలిసినా మర్చిపోయే విషయం ఏంది తెలుసా? మొత్తం ప్రాణనాడులన్నీ ఇక్కడే కనెక్టెడ్. గట్టిగా చప్పట్లు కొడితే ఏ రోగం రాదు, ఏ గోళీ అవసరం లేదు నీకు. మళ్ళొకసారి కొట్టాడు గట్టిగా. అసలు లైఫ్లో చిన్న విషయాలు మర్చిపోతాం తెలుసా? చాలా చిన్న విషయాలు మర్చిపోతాం, తెలియదు అది. ఈ రోజువారీ పనిలల్లో పడి 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 ఇట్లాంటి చాలా తప్పులు అవుతున్నాయి మన లైఫ్లల్లో, అండ్ మనం మిస్ అయిపోతాం సంహౌ. అందుకని నా రిక్వెస్ట్, నేను కొన్ని విషయాలు ఈ మధ్య కాలంలో లాస్ట్ 10-12 ఇయర్స్లల్లో వచ్చిన మార్పు నా లైఫ్లో, అండ్ ముందు 32 ఇయర్స్ డిఫరెంట్, లాస్ట్ 12 ఇయర్స్ డిఫరెంట్. ఇవన్నీ కూడా ఇక్కడ వచ్చిన తర్వాత పెద్దవాళ్ళని చూసి నేర్చుకోవడము, వీడియోలలో చూసి నేర్చుకోవడము, జనాలను కలిసి నేర్చుకోవడము, ఎక్కడ ఏ విషయం నేర్చుకున్నా కూడా ఒకటైతే గ్యారంటీగా చేస్తాను. ఫస్ట్ నేను ఆచరించి ఆ తర్వాత అది కరెక్ట్ అనిపించి నాకు వర్కౌట్ అయినప్పుడే నేను టీచ్ చేస్తాను. ఎల్స్ నేను జనరలీ టీచ్ చేయను. నేను ఏ కాన్సెప్ట్ మాట్లాడినా నేను ఆచరించి మాత్రమే మాట్లాడతాను.
అదర్వైజ్ యాజ్ ఎ ట్రైనర్గా నేను ఫెయిల్యూర్ నా దృష్టిలో. సో అందుకు నేను ఆచరించని విషయాన్ని ఎప్పుడు చెప్పను నేను. అండ్ చాలామంది అంటారు, సార్ మీరు పవర్ఫుల్ మాట్లాడతారు. పవర్ఫుల్ మాట్లాడడానికి కారణమే ఆచరణ నుంచి వస్తుంది, అది బాడీలోంచి వస్తుంది, హావభావాల నుంచి వస్తుంది, కళ్ళల్లో నుంచి వస్తుంది. థియరీ చదువుకొని వచ్చి చెప్తే అట్లా వర్కౌట్ కాదు అది. వెన్ యూ బిలీవ్, ఆ కాన్సెప్ట్లో బిలీవ్ చేయాలంటే నువ్వు ఆచరించాలి. ఆచరించి పర్ఫెక్షన్ తెచ్చుకున్న తర్వాత హోల్ బాడీ మాట్లాడుతుంది, ఓన్లీ గొంతు మాట్లాడదు. అప్పుడు ఆ కాన్సెప్ట్ని ఎప్పుడైతే గట్టిగా పట్టుకుంటామో మనం పవర్ఫుల్ స్పీకర్ అవుతాం యాక్చువల్గా. అండ్ ఇన్ జనరల్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ స్పీకర్. నా దృష్టిలో ఒక మనిషి బతికే విధానమే అట్లుండాలి. నేను ఆచరించి మాట్లాడతా, లేకపోతే నేను నేర్చుకుంటా. నా దగ్గర తప్పులు ఉన్నాయి, సరిదిద్దుకుంటా నేను. అండ్ ఈ పాయింట్స్ మనం అర్థం కాక చిన్నప్పటి నుంచి చేస్తున్న చిన్న చిన్న మిస్టేక్స్లలో కొన్ని ఉన్నాయి. అందరం చేసిన మెయిన్ తప్పు ఉంది యాక్చువల్గా. మంచి చాలా ఉంది, 80% మంచి ఉంది, 10 to 20% చిన్న చిన్న మిస్టేక్లు ఉన్నాయి, వాటిని పట్టుకోవట్లే. ఇవాళ ఒక ముఖ్యమైన పాయింట్ను మీ ముందర ఉంచుదాం అనుకుంటున్నాను. అందరికీ వినడానికి మీరు రెడీ ఉన్నారా? ఎస్. మనం చిన్నప్పుడు బాగా చదువుకున్నాం, మార్కులు తెచ్చుకున్నాము, జాబ్ ఎక్కినాము, విచ్ ఈస్ 100% సూపర్. కానీ జాబ్ ఎక్కిన మరుక్షణం ఎంటైర్ సొసైటీ, తల్లిదండ్రులు, గురువులు, సిస్టమ్, వ్యవస్థ ఒక పాయింట్ ఏం చెప్తలేదు తెలుసా? జాబ్ ఎక్కిన మరుక్షణం నువ్వు సూపర్ అంటుంది, విచ్ ఈస్ 100% కరెక్ట్. కానీ ఆ తర్వాత కూడా లైఫ్ లాంగ్ నిత్య విద్యార్థిగా ఉండాలి, నేర్చుకోవాలి, నువ్వు బాగుపడాలి, నెక్స్ట్ లెవెల్ డెవలప్ కావాలి అనే కాన్సెప్ట్ని చిన్నప్పటి నుంచి ఎవరు చెప్పట్లేదు టిల్ డేట్. దీనివల్ల జరుగుతున్న పెద్ద అనర్థం ఉంది. చిన్న తప్పు జరుగుతలేదు, పెద్ద తప్పు అవుతుంది. ఏం తప్పు జరుగుతుంది తెలుసా? 22 సంవత్సరాలప్పుడు జాబ్ వచ్చింది. 22 సంవత్సరాల ముందు సీరియస్గా చదువుకున్నా. నా క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా, 22 సంవత్సరాల ముందు నేను మెచ్యూర్డా, 22 సంవత్సరాల తర్వాత నేను మెచ్యూర్డా? మెంటల్లీ తర్వాత మెచ్యూర్ కానీ ఏజ్లో విపరీతమైన సబ్జెక్ట్స్ చదువుకున్న. 16 సంవత్సరాలు, ఈచ్ సంవత్సరం 6 సబ్జెక్ట్స్. మెచ్యూర్ అవుతున్న టైంలో చదవడం బంద్ చేసిన నేను. 22 నుంచి 60, 70, 80, 90 మళ్ళా చదువుడే లేదు ఎవరి ముఖానికి. బుక్ చదివిన ముఖం కాదు ఒక్కొక్కరిని నేను ఛాలెంజ్ చేస్తున్న కొందరిని. ఎందుకే తిడతా నేను? ఎందుకు తెలుసా? జీవితంలో నీకు అర్థం కాని తప్పులు ఉన్నాయి, తప్పు జరుగుతుందని కూడా అర్థమవుతలేదు ఒక్కొక్కరికి. నాలాంటోడు గట్టిగా తిట్టినప్పుడు ఫీల్ అవుతావు, నీ దగ్గర తప్పు జరుగుతుంటే ఫీల్ అవుతావు, ఉత్తగా ఫీల్ కావు నువ్వు. నేను ఇప్పుడు ఇట్లా తిట్టినప్పుడు బుక్ చదువుతున్నావు అనుకో, నువ్వేమంటావు తెలుసా? నేను బుక్ చదువుతున్నా అంటావు నువ్వు. యాక్చువల్గా బుక్ చదవకపోతే కోపం వస్తుంది నీకు. ఎక్కడ తప్పు జరుగుతుంది తెలుసా? వ్యవస్థలోనే తప్పు ఉంది, సిస్టంలోనే తప్పు ఉంది. దాన్ని మనం సరిదిద్దాల్సిన అవసరం ఉంది. ఇంత అద్భుతమైన ట్రైనింగ్ ఇవాళ ఇంతమంది స్పీకర్లు వస్తున్నారు యాక్చువల్గా ఇక్కడికి. మనకు చెక్ చేసుకోండి, నిత్య విద్యార్థిగా ఉన్నప్పుడు ఈ హాల్ అంతా నిండిపోయి నిజానికి టోటల్గా అడుగు ఇంచు లేకుండా స్పేస్ ఫుల్ అవ్వాలి. యాక్చువల్గా చెప్పానంటే అలవాటు ఏముంది తెలుసా? ఎంటర్టైన్మెంట్కు విపరీతమైన శ్రద్ధ పెడతాము, ఎడ్యుకేషన్కు శ్రద్ధ మనం పెట్టము. కరెక్టా తప్ప? ఎసా నోనా? ఎంటర్టైన్మెంట్ మీద శ్రద్ధ. ఎంటర్టైన్మెంట్ వద్దు అంటలేను లైఫ్లో. సినిమా చూడొద్దనిలే, నెలకొక సినిమా, 2 వారాలకు ఒక సినిమా. ప్రాబ్లం ఏంది తెలుసా? లైఫ్లో ఎంటర్టైన్మెంట్ ఉండాలి కానీ ఎంటర్టైన్మెంటే లైఫ్ అవ్వకూడదు. మనమేం చేస్తున్నాము? డైలీ ఎంటర్టైన్మెంటే. నాట్ ఓన్లీ సినిమా గురించి మాట్లాడతలేడు. సినిమా ఇండస్ట్రీ మంచిది, అద్భుతం, కొన్ని వేల మంది బతుకుతున్నారు. ఎంతో కష్టపడితే కానీ ఒక పర్సన్ హీరో కాలేడు లైఫ్లో. అండ్ ఒక్క పర్సన్ హీరో అయిన తర్వాత వంశం చరిత్ర మారుతుంది, వంశం టోటల్ చరిత్ర మారిపోతుంది. ఎన్టీఆర్ హీరో అయితే వంశం చరిత్ర మారింది, చిరంజీవి హీరో అయితే వంశం చరిత్ర మారింది. ఒక్క హీరో అయితే వంశం చరిత్ర టోటల్గా మారుతుంది. అది ఆషామాషి ఇండస్ట్రీ కాదు, చాలా పవర్ఫుల్ ఇండస్ట్రీ. నేనేం అడుగుతున్నా, వాళ్ళు పవర్ఫుల్ ఒక విషయాన్ని గట్టిగా పట్టుకున్నారు. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కష్టపడి ఖతర్నాక్ అయినరు. మనమే విషయాన్ని పట్టుకున్నాం. మనం ఏ ఫీల్డ్లో ఎదుగుదాం అనుకుంటున్నాం? 2, అసలు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ అందరిని అడగాలని ఉంది ఓపెన్గా అందరికీ. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే చాలామందికి క్లియర్గా తెలియదు. ఓపెన్ పాయింట్ చెప్తున్నా అందరికీ. మీకు పర్సనాలిటీ డెవలప్ అవ్వాలి. మీకు అందరికీ ఒక గమ్మత్తైన జోక్ చెప్తాను, ఇప్పుడు వినండి. చిన్న గమ్మత్తైన సన్నివేశం అంతే. నాలాంటి స్పీకర్ ఎవడన్నా పర్సనాలిటీ డెవలప్ చేసుకోవాలి, పర్సనాలిటీ డెవలప్ కావాలన్నప్పుడు కొడుకు వచ్చి తండ్రితో ఏమన్నాడు తెలుసా? నానా శ్రీపాద్ రామ్ అనేటోడు పర్సనాలిటీ డెవలప్మెంట్ కావాలి అని అన్నాడు. ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్ చేసుకో అన్నాడు.
ఏం చేయాలి నానా అని అడిగాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఏం చేయాలి? పర్సనాలిటీ డెవలప్ చేయాలంటే ఏం చేయాలి? బాగా తినాలి, ఇట్లా డెవలప్ చేయాలి. 2 ఓపెన్ క్వశ్చన్ అందరిని అడుగుతున్నా. పర్సనాలిటీ హాల్లో ఎవరైనా పార్టిసిపేట్ చేయండి, ఇష్యూ లేదు. 1 పాయింటర్ చెప్పండి. పర్సనాలిటీ డెవలప్ కావాలంటే ఏం డెవలప్ కావాలి? యాటిట్యూడ్ సూపర్, ఫెంటాస్టిక్, చప్పట్లు కొట్టండి సార్కి ఒక్కసారి, సూపర్. సెకండ్ ఎనీథింగ్? బాడీ లాంగ్వేజ్ ఫెంటాస్టిక్. డిసిప్లిన్, టార్గెట్, లర్నింగ్, గోల్ సెట్టింగ్, టైం పంక్చువాలిటీ, కాన్ఫిడెన్స్, పేషెన్స్. నా క్వశ్చన్ ఏం తెలుసా, మనం 20 సబ్జెక్టులు చెప్పినాము. ఇప్పుడు ఆ పిల్లగానికి అర్థమవుతుందా అర్థం కాదా? అర్థమవుతుందా కాదా? అండ్ పర్ఫెక్ట్ డెఫినేషన్ చాలామందికి తెలియదు. ఓపెన్గా ఇప్పుడు చెప్తున్నా, యూట్యూబ్ నుంచి జనాలకు చెప్తున్నా. 16-18 సంవత్సరాలు చదువుకున్న హీరోలకు పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏందో తెలియదు. అట్లనే ఉన్నామా, అట్లనే బతుకుతున్నామా మనం అంటే ఎస్, పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏందో తెలియకుండా బతుకుతున్నాం మనం. ఎగ్జాక్ట్ డెఫినేషన్ తెలియదు. ఎగ్జాక్ట్ డెఫినేషన్ నాకు మా గురువు చెప్పిండి, నేను పరేషాన్ అయిపోయినా. 18 సంవత్సరాలు చదివి 10 సంవత్సరాలు జాబ్ చేసిన తర్వాత నన్ను ఈ క్వశ్చన్ అడిగిండ నా గురువు, పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏందిరా అన్నాడు. సేమ్ మీలాగా నేనేం కూడా చెప్పిన, టైము, పంక్చువాలిటీ, డిసిప్లిన్, స్కిల్స్, సార్ అన్న యాటిట్యూడ్, ఇట్లా ఏవేవో చెప్తే ఏమన్నాడు తెలుసా, అర్థమయ్యే భాషలు చెప్పురా నాకు, ఒక డిఫైన్ చేయి దాన్ని అన్నాడు. ఆ డెఫినేషన్ నాకు తెలియదు. మిమ్మల్ని అందరూ ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నా, డెఫినేషన్ ఎట్లుండాలి తెలుసా? ఎవడు చెప్పినా సేమ్ ఉండాలి, మారకూడదు. a+b² = a² + b² + 2ab మారదు. దాన్ని డెఫినేషన్ అంటాం. సిమిలర్ విధానంలో పర్సనాలిటీ డెవలప్మెంట్కి కూడా ఒక డెఫినేషన్ ఉంది, బట్ మనకు తెలియదు. బికాజ్ ఎందుకు, అసలు పర్సనాలిటీ డెవలప్ చేసుకోవాలి ఆఫ్టర్ జాబ్ వచ్చిన తర్వాత అనేదే సిస్టంలో, ఆర్ వ్యవస్థలో, ఆర్ సొసైటీలో జనాలు చెప్తలేరు, కొందరు చెప్తున్నారు. బట్ మనం అది అర్థం చేసుకుంటలేము యాక్చువల్గా. నా గురువు ఏమన్నాడు తెలుసా, ఎక్కడ ఈ డిస్కషన్ వచ్చింది వినండి. మా గురువుకు నాకు, సార్ నాకు 2013లో బిజినెస్లకు దిగే ముందు ఆయనతో మాట్లాడుతున్నా నేను, ₹1,00,000 ఇన్హాండ్ శాలరీ వస్తుంది సార్, 2 లక్షలు సంపాదిద్దామనే ఆలోచన ఉంది, ఏం చేయాలి సార్ అన్న. ఆయన ఎంత అందమైనోడు తెలుసా మా గురువు, బెంగళూరులో ఉంటాడు, బాంబే పర్సన్, బిహారీ పర్సను, ఐఐటి బాంబేలో చదువుకున్నాడు. ఆయన పేరు ప్రదీప్ సింగ్. అండ్ ఆయన ఇక్కడ ఫేమస్ కాదు, హిందీ పర్సన్, బెంగళూరులో ఉంటాడు, సో మీకు ఎవరికి తెలియదు. ఆయన నన్నేమన్నాడు, 2 లక్షలు కావాలంటున్నావు కదరా నీ శాలరీ, నీ పైసలు 2 లక్షలు కావాలంటున్నావు కదా, ఆల్రెడీ 1,00,000 సంపాదిస్తున్నావు, ఇప్పుడు ఏం చేస్తే 2 లక్షలు అవుతుంది అన్నాడు. నేనన్నా నాకు తెలియకనే నిన్ను అడిగిన, నాకు తెలిసి ఉంటే నేనే చెప్పేటోని. అండ్ ఆయన ఏమన్నాడు, ఆలోచించురా అన్నాడు. నాకు అంత సీన్ లేదు, ఇప్పుడు ఆలోచిస్తే ఈ పాటికి 2 లక్షలు చేసేటోని నేనని చెప్పిన. నాకు ఆన్సర్ దొరికితే 2 చేస్తా, నేను దొరకకనే ఇట్లున్నా అని చెప్పిన. ఆయన అప్పుడు చెప్పిన ఆన్సర్ ఏంటంటే, నీ పర్సనాలిటీని డబల్ చేయాలి, పైసలు డబల్ కావాలంటే అన్నాడు. 1,00,000 2 లక్షలు కావాలి, పర్సనాలిటీ డబల్ అయితే అర్నింగ్ డబల్ అవుతుంది అని అన్నాడు. నాకు కరెక్ట్ అనిపించింది నిజంగా. కానీ మళ్ళీ క్వశ్చన్ ఏమడిగినా, పర్సనాలిటీ అంటే ఏంది సార్ అని అడిగిన నేను. అప్పుడు ఆయన ఏమన్నాడు, ఇట్లనే నువ్వు చెప్పరాదురా నీ ప్రకారంగా పర్సనాలిటీ అంటే ఏందన్నాడు. అంటే నేనమ్మా టైము, డిసిప్లిను, వాల్యూసు, ఫోకసు 1,00,000 చెప్పిన తర్వాత ఆయన క్వశ్చన్ ఏమేసిండు, ఇప్పుడు ఇన్ని ఏం నేర్చుకొని పర్సనాలిటీ ఎట్లా డెవలప్ చేస్తావు అని అడిగిండు. నాకు తెలియదు. మళ్ళా మీకు కూడా అదే ప్రాబ్లం అందరికీ. సొసైటీలో వీడియో వింటున్న వాళ్ళకు కూడా చెప్తున్నా, ఈ వీడియో ఇక్కడ పాజ్ చేసి నీకు కనుక నాలెడ్జ్ ఉంటే కూర్చొని పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏం చేస్తే నీ లైఫ్లో నీ ముఖానికి శాలరీ డబల్ అవుతుందో రాయి. ఫస్ట్ రాసి మాట్లాడి నాతో, తర్వాత మాట్లాడు, అదర్వైజ్ నాతో మాట్లాడకు. నువ్వు నీకు చేత కాదు, తెలియదని ఒప్పుకో. అండ్ తెలియని దాన్ని కూడా తెలుసని ఫోకస్ కొట్టాడోడు, ఫోజులు కొట్టాడోడు కరెక్ట్ పర్సన్ కాదు అంటున్నా. ఎందుకు, ఇది నా కంటెంట్ కాదు, నా గురువు చెప్పిన కంటెంట్ పాస్ చేస్తున్నా నీకు. నువ్వు అంటావు నాకు పొగరని, ఎస్ నాకు కంటెంట్ నా గురువు నేర్పించిండని పొగరు, నాకు తెలుసని పొగరు, నేను ఆచరిస్తా అని పొగరు, జనాలను బాగు చేస్తున్నా అనే పొగరు నాకు. నేను బెట్ కడుతున్నా మీకు, 7 జన్మలు ఎత్తుతే కూడా ఇట్లాంటి అందమైన జన్మ నాకు రాదు. నెక్స్ట్ నేను ఆనందపడుతున్న ఈ ప్లేస్లో నేను ఉన్నందుకు, జనాలు నా వల్ల మారుతున్నందుకు. ఎవడో వీడియో చూసి మారి సార్ నీ వల్ల మారినా అనేటోళ్ళు కొన్ని 100,000, 1,000, లక్షలు తయారవుతారు ఇప్పుడు సొసైటీలో నా వల్ల, బికాజ్ ఆఫ్ ఈ ప్లాట్ఫామ్ వల్ల. ఆనందం ఉంది భయ్ నాకు. చెడు చేస్తలేను, మంచి చేస్తున్నా నేను, ఆబ్వియస్లీ పొగరుంటుంది.
ఆయన ఎందుకు ఉండదు పొగరు? ఖచ్చితంగా మంచి చేసేటోనికి పొగరు ఉండొద్దా? ఆయన ఇక్కడ నేనేమంటున్నా, ఆ రోజు ఆయన అన్నాడు పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే క్వశ్చన్ అడిగితే సింపుల్ డెఫినేషన్లో చెప్పాడు. మా గురువు నాకు ఎందుకు నచ్చుతాడంటే అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్తాడు ఆయన. ఏమన్నాడు? ఒక వర్డ్ గుర్తుంచుకోరా లైఫ్లో అన్నాడు, ఆస్క్ అని గుర్తుంచుకోమన్నాడు. ఏంటిది? గట్టి చెప్పాలి. ఆస్క్. ఏ అంటే యాటిట్యూడ్ సార్, అందుకే చప్పట్లు కొట్టమన్నా నేను. ఎస్ అంటే స్కిల్స్, కే అంటే నాలెడ్జ్. మళ్ళీ చెప్పండి, ఏ అంటే ఎస్ అంటే, కే అంటే నాలెడ్జ్. ఇగో ఇది ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు పర్సనాలిటీ డెవలప్మెంట్. అయితే మళ్ళీ దాన్ని డిఫైన్ చేస్తాను నేను మీకు క్లియర్గా. యాటిట్యూడ్ని అంత సింపుల్గా డిఫైన్ చేయలేము. అండ్ యాటిట్యూడ్కి ట్రైనింగ్స్ లేవు. సత్సాంగత్యంతోని మంచి వాళ్ళు చెప్పిన మాటలు విని చెడ్డవాళ్ళను పక్కన వాడేసి నిన్ను నువ్వు కరెక్ట్గా చెక్కుకుంటే యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది తప్ప దానికి కోర్సు లేదు, మెటీరియల్ లేదు, చెప్పేటోడు లేడు, వినేటోడు కరెక్ట్గా అర్థం చేసుకుంటే తప్ప యాటిట్యూడ్ డెవలప్మెంట్ ఎట్లా అవుతుంది అనే సబ్జెక్ట్ లేదు ఎక్కడ కూడా. అసలు సబ్జెక్ట్ ఎక్కడ లేదు. అందుకని జనాలకు ఏమంటున్నాము, సజ్జన సాంగత్యం సత్కావ్య పఠనం ఉండాలి లైఫ్లో. సజ్జన సాంగత్యం సత్కావ్య పఠనం, మంచోళ్ళతో తిరుగుడు, మంచి బుక్కు చదువుడు. ఎందుకు? నీ అడ్డమైన అలవాట్లు, అడ్డమైన ఆలోచనలు, దరిద్రమైన చండాలమైన చెత్తంతా ఏదైతే 16, 18, 30 సంవత్సరాల నిండిందో మంచోడు దాన్ని స్లోగా తీస్తాడు. దాన్ని ఒక మామూలు ఎవడన్నా బ్యాడ్ హ్యాబిట్ ఉన్నంతో తిరిగితే ఏమవుతుంది తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్గా పాయింట్ చెప్తున్నా నీకు, సిగరెట్ తాగేటోంతో మనం తిరిగినాం. నాకు అస్సలు సిగరెట్ అలవాటు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగరెట్ తాగితే ఎట్లా తాగుతావురా నువ్వు అని అనిపించిన టైంలో వాడు తాగుతుంటే తాగిన వాళ్ళందరూ తప్పంటలేను, హ్యాబిట్ గురించి మాట్లాడుతున్నా. రెచ్చిపోకండి, అడ్డమైన కామెంట్స్ పెట్టండి. నువ్వు పీకేది ఏం లేదు. కామెంట్ పెడితే చదివేట అంత టైం లేదు ఎవరికి. ఎందుకంటే ఓడు కూర్చుంటాడు కింద కామెంట్ పెడతాడు, నా బతుక్కు నాకే టైం లేదు, నీ కామెంట్స్ అవుతాడు ఎవడన్నా. ఆ రాసి వీడు ఫీల్ అవుతాడు, నేనేదో పీకినా అని కామెంటు. నువ్వు కామెంట్ రాస్తే ఏమవుతుంది? ఎవడు భయపడతాడు నీకు? నువ్వు చేసేది అడ్డమైన కథ, మళ్ళీ కామెంట్ రాస్తే భయపడతాడు ఎవడు? అర్థం చేసుకొని బాగుపడు నీ ముఖానికి. ఎల్సునోరు మూసుకొని కూర్చో. అయితే అక్కడ తాగుతున్నాడు, రెగ్యులర్ స్మోకర్ కాదు, బట్ నా ఫ్రెండ్ తాగుతుంటే ఏమవుతుంది తెలుసా? సిగరెట్ తాగుతుంటే పక్కకు నిలబడ్డప్పుడు సిగరెట్ స్మోకింగే రాంగ్ అన్నది అని అలవాటు ఉన్న నేను వాడిని చూసి ఏమనిపిస్తుంది, స్మోకింగ్ గంత పెద్ద ఇష్యూ కాదు, ఎందుకంటే వీడు రోజు తాగుతుండే ఏమైతలేదు వీడికి అని అన్న తర్వాత అట్లనే అయ్యి వాటితో రోజు ఫ్రెండ్షిప్ చేసి వాడు ఉఫ్ అంటుంటాడు, వీని ముఖం మీదనే ఊతుంటాడు. కొన్ని రోజులైనాక స్మెల్ కూడా అలవాటు అవుతుంది వీనికి. ప్యాసివ్ స్మోకింగ్ అంటారు దాన్ని. చాలామందికి తెలియదు. పక్కోడు స్మోక్ చేస్తుండు, నువ్వు నిలబడ్డావు, దిస్ ఈజ్ కాల్డ్ ప్యాసివ్ స్మోకింగ్. నీకు ఇది కూడా తెలియదు నీ ముఖానికి. అది నీ లంగ్స్ కూడా పోతాయి, లైట్గా పోతాయి, స్ట్రాంగ్గా పోవు. థర్డ్ అట్లనే కంటిన్యూ అయిన తర్వాత ఏమైంది, ఎప్పుడన్నా వాడు అన్నాడు ఏవోసారి ట్రై చేయరా, ఏం కాదు. ఒక్కసారి ట్రై చేసిండు, చేసేమనుకున్నాడు, ఎప్పుడో ఒక్కసారి తాగితే ఏం కాదు అన్నాడు. ఆ తర్వాత వాడికి ఒక్కసారి అలవాటు అయిందా, ఎప్పటికి వాడేం చేసిండు తెలుసా, సిగరెట్ తాగినప్పుడల్లా ఒక పఫ్ కొట్టు మామ అంటాడు. వాడు భలే చెప్తారు తెలుసా వాళ్ళు. మేము మోటివేట్ చేసేది పీకుడు మోటివేషన్, వాళ్ళు చేసేది ఖతర్నాక్ మోటివేషన్. వాళ్ళ ముందు మేము పనికే రాము. అందుకే వాళ్ళంటే నాకు ఆనందం అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. ఒక్క పఫ్ కొట్టు మామ, ఒక్క పఫ్ తర్వాత ఎట్లా తయారవుతుంది తెలుసా, ఒక సిగరెట్ కొంటారు, ఇద్దరు సగం తాగే అలవాటుకు వచ్చినప్పుడు ఏమంటాడు, ఏం కాదు సిగరెట్ తాగు. ఇదేమైంది తెలుసా, తెలియకుండానే హ్యాబిట్ చేంజ్ అయింది నీకు. హ్యాబిట్ చేంజ్ అయిపోయింది ఇది టోటల్గా. అందుకని యాటిట్యూడ్ ట్రైనింగ్ అంత ఈజీగా జరగదు. అక్కడ వదలడం ఈజీ కాదు, పట్టుకోవడం కష్టమే. వదలడం డిఫికల్ట్ దేన్నైనా కూడా, చెడ్డ హ్యాబిట్స్ను. అండ్ మళ్ళీ చెప్తున్నా, సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాలు అవన్నీ రాంగ్ అని నేనన్నా. నీ ఇష్టం, నువ్వు చేసుకో, ఏమైనా చేసుకోను, నాకేం ప్రాబ్లం, నీ హెల్త్ నాకేం ఫరక పడుతుందా. ఇక్కడ ఎస్ అంటే స్కిల్స్. ఏంటిది ఎస్ అంటే? ఎస్ అంటే ఏంటిది? స్కిల్స్. కే అంటే నాలెడ్జ్. మనకు చిన్నప్పటి నుంచి ఏదైతే నేర్పించిర్రో సబ్జెక్ట్లా, అది నాలెడ్జ్ మాత్రమే. స్కిల్స్ నేర్పలే మనకు. ఇంగ్లీష్ నేర్పినరు, తెలుగు నేర్పినరు, హిందీ నేర్పినరు, అవి లాంగ్వేజెస్. మాట్లాడే విధానం నేర్పలే. మాట్లాడే విధానాన్ని కమ్యూనికేషన్ స్కిల్ అంటాం. ఇంగ్లీష్, తెలుగు, హిందీని లాంగ్వేజెస్ అంటాం. అసలు మాట్లాడే విధానమే తెలియదు ఎవరికి. స్టేజ్ మీద నిలబడ్డప్పుడు దీని వెనకాల నిలబడతాడు కొత్తగా వచ్చిన స్పీకరు. కొత్తగా వచ్చినోడు ఎక్స్పర్ట్ అయితేనే సైడ్కి వస్తాడు. ఎందుకు తెలుసా, కొత్తగా వచ్చినోనికి కాళ్ళు వణుకుతాయి, దాని వెనకాల ఏర్పడాయి. ఇది అందమైంది, ఇది మంచిగా ఏమన్నా ఊగని లోపల బయటకు మంచిగా ఉంటాడు, ఇట్లా గట్టిగా
గట్టిగా. ఇంకోటి తెలుసా, ఈ రెండు ఉంటాయి, గట్టిగా పట్టుకోవచ్చు దీన్ని. కొత్తగా వచ్చిన వాళ్ళకి నేను చెప్తుంటా, గట్టిగా పట్టాలి దీని మీద ఉండి నువ్వేమన్నా మాట్లాడు, లోపల ఊగుతుంటుంది, ఏం ప్రాబ్లం లేదు. ఈ పోడియం చాలా హెల్ప్ఫుల్ తెలుసా మనకు. ఫస్ట్ స్పీకర్కి అది హెల్ప్ అవుతుంది. ఇక్కడ వచ్చి మాట్లాడాలంటే దమ్ము కావాలి యాక్చువల్గా. రెండు ప్రాక్టీస్ కావాలి. దమ్ము కంటే ఎక్కువేం తెలుసా, ప్రాక్టీసు. నీకు భయం ఉందనుకో, నిన్ను తీసుకొచ్చి 3 సార్లు నేను మాట్లాడిస్తే 4వసారి నువ్వే అంటావు మైక్ ఈసారి నేను మాట్లాడతా అంటావు. దీన్ని స్కిల్ అంటాం. దీన్ని ఏమంటాం మాట్లాడే విధానం స్కిల్లు. ఏం నేర్చుకోవాలి సబ్జెక్టు అనేది నాలెడ్జు, ఎట్లా ప్రజెంట్ చేయాలి అనేది నాలెడ్జు. మనకు చిన్నప్పటి నుంచి మ్యాథ్స్, సైన్స్, సోషల్, బయాలజీ ఎన్ని సబ్జెక్టులు ఖతర్నాక్గా చదువుకున్నాం, కానీ మాట్లాడే విధానం రాదు మనకు. ప్రజెంటేషన్ స్కిల్ లేదు మనకు. జాబ్ ఎక్కినాము, 10 ఏళ్ళయింది, 20 ఏళ్ళయింది, ప్రాజెక్ట్ లీడర్ అయినా, టీమ్ లీడర్ అయినా, అసలు ఇంకా ఖతర్నాక్ అయినా 10 మంది ముందర ప్రజెంటేషన్ ఇవ్వనంటే 5 సార్లు బాత్రూమ్ పోయేస్తుంటాడు వీడు. ఎందుకు? టెన్షన్. నేను ప్రజెంటేషన్ ఇవ్వాలి, పీకుడు ప్రజెంటేషన్. నీ పని నువ్వు చెప్పాలి, గది ప్రజెంటేషన్. నా పని చెప్తలేవు. ఇస్రో రాకెట్ ఎట్లా ఎగిరేయాలని చెప్తలేవు నువ్వు. 20 ఏళ్ల నుంచి నువ్వు చేసిన పనిని క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు, టీంకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు, నలుగురికి చెప్తున్నావు. దానికి భయపడతావా? సిగ్గు అనిపించట్లేదా అట్లా భయపడుతుంటే? ఎన్నిసార్లు అట్లా భయపడతావు? ఒక్కసారన్న చీమునెత్తురు లేదా నేను ఈ ప్రాబ్లంని ఎదుర్కొని లోపల నుంచి తీసి పారేస్తా దీన్ని ఛాలెంజ్ ఎందుకు తీసుకోవు? ఎప్పటికి భయం. ఎంతకాలం భయంతో చచ్చిపోతావు? ఆఫ్టర్ ఆల్ ఎంత పెద్ద కళ అది నాకు అర్థమైతే. 4 సార్లు మాట్లాడితే 5వ సార్లు ఖతర్నాక్ అవుతావు. 2 సార్లు భయం అవుతుంది. రాగానే కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్తున్నా, స్టేజ్ ఎట్లా ఎక్కాలి, పబ్లిక్ స్పీకింగ్ ఎట్లా చేయాలి నేను చెప్తున్నా. స్టేజ్ మీదకి రావాలి, భయం అవుతుంది, వణుకుతుంటుంది. రాగానే ఏం చెప్పాలి తెలుసా? ఫస్టే నాకు భయం చెప్పాలి. ఇట్లా నేను ఫస్ట్ టైం ఎక్కినా, నాకు భయం, మధ్యలో ఆగిపోతా, మీరందరూ హెల్ప్ చేయాలి, చప్పట్లు కొట్టి హెల్ప్ చేయాలని చెప్పాలి వాళ్ళకు. చూడండి అట్లా చప్పట్లు కొడతారు, నేను కొట్టమనిలే. ఇది తెలివి ఇక్కడ. 2 మధ్యలోనే ఆగిపోతా, అవసరమైతే నీళ్లు తాగుతా, కానీ ఇది ఫస్ట్ టైం. వాడు నీళ్ళు తాగకపోతే ఎవడు తాగుతాడు? ఫస్ట్ టైం వాడు నీళ్ళు తాగుతాడు, తప్పేముంది? 4 సార్లు నీళ్లు మింగుతాడు, ప్రాబ్లం ఏముంది? చచ్చిపోడు. నీళ్లు మింగుతాడు. నీళ్లు మింగితే ఏమవుతుంది పీకుడు? నాకు అర్థం కాదు. ఏమీ కాదు. నీకు దాన్ని ఎదుర్కోవాలి, భయాన్ని ఎదుర్కోవాలి. భయాన్ని దాచిపెట్టొద్దు ఎప్పుడు కూడా. దాచిపెట్టి తోపని ఫీల్ కావద్దు, ఎదుర్కొని చేయాలి. నాకు మాట్లాడరాదు, లీడర్కి ఏం చెప్పాలి? మన టీం హెడ్కు, అన్నా నాకు మాట్లాడరాదు సార్, నాకు మాట్లాడరాదు, కానీ ఆపర్చునిటీ నాకే ఇవ్వండి, ఈసారి నేను మాట్లాడతా, ఈసారి నేను ప్రజెంట్ చేస్తా. ఫెయిల్ అయినా సరే సార్, జనాలు నవ్వినా సరే నేను ప్రజెంట్ చేస్తా. పక్క 10 మంది బేకారుగాళ్ళు నవ్వుతారు, నవ్వని చచ్చిపోయేదాకా వాడు నవ్వుతుంటాడు, నేను ఖతర్నాక్ అవుతానే. ఈ క్లారిటీ మనకు ఉండాలి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరికీ చెప్తున్నా నేను. స్కిల్ నేర్చుకోవాలి. 22 సంవత్సరాల తర్వాత నీ జీవితంలో ఒక్క స్కిల్ నేర్చుకోకుండా చచ్చిపోతే నువ్వు వేస్ట్. ఒక్క క్వాలిటీ కొత్తది లోపలికి ఇన్కల్కేట్ చేయకపోతే నువ్వు వేస్ట్. నీ క్యారెక్టర్ను మంచిగా చేయకపోతే నువ్వు చండాలం. సొసైటీని చూసుకోకపోతే నువ్వు దరిద్రం. నీ చదువు వేస్ట్, నీ జీవితమే వేస్ట్ అవుతుంది. ఒక్కొక్కసారి నువ్వు కనుక సొసైటీకి హెల్ప్ చేయకుండా చచ్చిపోతే, తల్లిదండ్రులను చూసుకోకపోతే, వంశానికి హెల్ప్ చేయకపోతే, మనవాళ్ళు అన్నోనికి హెల్ప్ చేయకపోతే వేస్ట్. మనం దానికి ఏం కావాలి తెలుసా? లోపల నుంచి ఖతర్నాక్ యాటిట్యూడ్ బిల్డ్ కావాలి. ఆ యాటిట్యూడ్ ఎవరితో? మంచోళ్ళతో తిరిగితే బిల్డ్ అవుతుంది, చెడ్డోళ్ళతో తిరిగితే చెడిపోతుంది యాటిట్యూడ్. అసలు యాటిట్యూడ్ అంటే తెలుగులో ఏమంటారు ఎవరికన్నా తెలుసా? వైఖరి. ఏమంటారు దాన్ని? నీ ఆలోచన విధానము, నువ్వు రెస్పాండ్ అయ్యే విధానము, నువ్వు ప్రతి విషయం మీద నీ లోపల ఏం ఆలోచిస్తావు, ఏం వైఖరి. నువ్వు ఒక డైలాగ్ కొట్టినావు, నేను ఎట్లా రియాక్ట్ అవుతా. ఒక ఆయన తిట్టిండు, నేను ఎట్లా రియాక్ట్ అవుతా. ఒకడు అన్నాడు నువ్వు ఫ్లైట్ ఎక్కుతావురని ముఖానికి అన్నాడు, గ్యారంటీ ఎక్కి తీరుతా అని నేను డిసైడ్ అయినా. ఈ టోటల్ నీ మనస్తత్వం, ఆలోచన విధానం, మైండ్ 30 సంవత్సరాల నుంచి జనాలు నింపిన కంటెంట్ ఉంటుంది చూడు, దాన్ని పట్టుకొని వైఖరి క్రియేట్ అవుతుంది. అండ్ అక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను యాటిట్యూడ్కు. ఒకడేమంటాడు తెలుసా? ఫ్లైట్ ఎక్కాలి మామ ఒక్కసారన్నా అని అన్నాడు. అది ఆయన యాటిట్యూడ్. మంచిదేనా చెడ్డదా? మంచిదే కదా. ఇంకొక పర్సన్ ఏమన్నాడు? ఫ్లైట్ ఎక్కేదేంద్రా, ఫ్యామిలీ మొత్తాన్ని ఎక్కియాలి అన్నాడు రెండోడు. అన్న తర్వాత మూడోడు ఏమన్నాడు తెలుసా? ఒక్కసారి ఓవుడేంద్రా, నెలకొక్కసారి ఎక్కాలి ఫ్లైట్ అన్నాడు మూడోడు. నాలుగోడు ఏమన్నాడు తెలుసా? నెల ఎక్కుడు కాదు, ఎక్కడ పోయినా ఫ్లైట్లోనే పోవాలి.
ఆరోడు ఐదోడు ఏమన్నాడు తెలుసా, ఎక్కడ పోయినా ఫ్లైట్లో ఓడు కాదు, ఫ్లైట్ కొనాలే అన్నాడు ఆరోడు. ఏడోడు ఇంకా ఖతర్నాకు, ఫ్లైట్ల కంపెనీ పెడతా అన్నాడు. ఎవరు? ఎయిర్ డెక్కన్ ఆయన. ఎయిర్ డెక్కన్ ఆయన ఎందుకు పెట్టిండు తెలుసా? ఫ్లైట్ మన కోసం పెట్టిండు. కామన్ మ్యాన్ను 500 రూపాయలతోని ఫ్లైట్ ఎక్కియాలి, ₹1 టికెట్తోని విలేజర్ను ఫ్లైట్ ఎక్కియాలి, ఎన్నడు లుంగి కట్టుకుని ఫ్లైట్ ఎక్కియాలి. అంతటి ఖతర్నాక్ ఆశయం పెట్టుకొని ఒక టోటల్ కంపెనీ క్రియేట్ చేసిండు ఒక పర్సన్. ఆయన యాటిట్యూడ్ ఎంత పవర్ఫుల్. ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నప్పుడు పక్క నుంచి వాడు జోకేస్తాడు, ఫ్లైట్ కొనాలనగానే నువ్వు వెళ్ళే అసలు వాళ్ళ ఎక్స్ప్రెషన్సే హైలైట్ తెలుసా. నువ్వు కొట్టవా? ఫ్లైట్ కొంటా అన్న, చచ్చిపోతా అనలే. గంత ఘోరం వెళ్ళలేదు తెలుసా, నువ్వు కొట్టవా? అరే కొంటనో సస్తానో ఏమైతే తర్వాత, ఒక నిమిషం నేను అంటున్నా కొంటా అని. అట్లుండదు వాళ్ళకేం తెలుసా, నువ్వు కొట్టవా? ఆ పక్కోడు అంటాడు, పక్కోడేమో మంచి కూల్ ఉంటాడు తెలుసా, వానికి ఒకటే డైలాగ్ ఉంటుంది జీవితంలో, మనతోనే కాదు మామ. వానికి లైఫ్ లాంగ్ ఒకటే డైలాగ్ వాందిగా. వాడు మళ్ళీ రియాక్ట్ సీరియస్ కాడు, మెల్లగా అవుతాడు వాడు తెలుసా. వీడేమో ఇమ్మీడియట్ నువ్వు కొట్టవురా, వీడేమో ఫస్ట్ అన్నట్టు. యువతలోడు ఇలా కూర్చుంటాడు, మనతోనే కాదు మామ, మనతోనే కాదు, మనతోనే కాదు, మనతోనే కాదు. అందుకని ఇక్కడ యాటిట్యూడ్ మోస్ట్ పవర్ఫుల్ లైఫ్లో. ఎవడన్నా మంచి చేస్తా అన్నాడు, ఓడు అన్నాడు నేను ఎమ్మెల్యే అవుతా కాన్స్టిట్యుయెన్సీకి. పక్కోడు ఏం చేయాలి తెలుసా, కొంచెం జ్ఞానం ఉన్నోడు, బుద్ధి ఉన్నోడు, నాలెడ్జ్ ఉన్నోడు, ధమాకు ఉన్నోడు ఏం చేయాలి తెలుసా, నువ్వు ఎమ్మెల్యే అవుతావు, నేను నీకు సపోర్ట్ చేస్తా అనాలి. ఎందుకు మీకు ఎవరికి తెలియదు రీజన్. ఎందుకు తెలుసా, వీడు ఎమ్మెల్యే అయితే రేపు నాకంతా రెడ్ కార్పెటే. మనం ఎంత దరిద్రులం, ఓపెన్గా చెప్తున్నా, మనం ఎంత దరిద్రులము, మన ఫ్రెండ్ ఎమ్మెల్యే అయితే అంటే ఎక్కిరిస్తాం మనము. కానీ ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం, పిఎం ప్రతి పర్సన్ కామన్ మ్యాన్ నుంచి ఎదిగిన గోల్ ఉన్న పర్సన్, తపన ఉన్న పర్సన్, దమ్మున్న పర్సనే వాళ్ళందరూ కూడా. వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. ఏం ఆషామాషి కాదు తెలుసా, రాజకీయాలంటే పవర్ఫుల్ స్కిల్ ఉండాలి, జనాల సమీకరణ, ఇంతమందిని మేనేజ్మెంటు, అసలు మామూలు వ్యవస్థ కాదు పాలిటిక్స్ అంటే. మోస్ట్ పవర్ఫుల్ సెగ్మెంట్ పాలిటిక్స్. అందులో అంత దూరం రావాలంటే ఎంత స్కిల్స్ ఉండాలి. అందుకు సెకండ్ పాయింట్ ఏంటి తెలుసా, స్కిల్స్ నేర్చుకోవాలి మనము. నాలెడ్జ్ ఉండాలి, చాలా విషయాల మీద నాలెడ్జ్ ఉండాలి. స్కిల్స్లో మాత్రం 4 స్కిల్స్ ఉన్నాయి, అందరు మర్చిపోతున్నారు. తల్లిదండ్రులకు నా రిక్వెస్ట్, ఈ 4 స్కిల్స్ను మీ పిల్లలకు నేర్పించుడు మీతోను కాదు, ఎందుకంటే మీ దగ్గర పర్ఫెక్షన్ ఉండదు. కానీ ఏదో విధానంలో వాళ్ళకు ఈ 4 స్కిల్స్ ఇంట్రడ్యూస్ చేయండి. కమ్యూనికేషన్ స్కిల్ ఈజ్ ద ఫస్ట్ స్కిల్. ఏం స్కిల్ సార్? ఏం స్కిల్? మాట్లాడే విధానం పిల్లలకు రావాలి. ఎప్పుడు స్టేజ్ దొరికిన కొడుక్కు అమ్మాయికి ఏం చెప్పాలి, ఎక్కువ మాట్లాడు ఏం లేదు, నీ పేరు చెప్పు, నీ బయోడేటా చెప్పు, అమ్మ నాన్నల హిస్టరీ చెప్పు, మన ఊరు పేరు చెప్పు, తాత పేరు, నాయనమ్మ పేరు, హాబీస్ చెప్పు, దిగిపో. గింతే. నువ్వు కొత్తగా చెప్పాల్సిన సబ్జెక్ట్ లేదు. నా పేరు శ్రీపాదరాం, అమ్మ పేరు యశోద, నాన్న పేరు వెంకటేశ్వర్లు, నేను టీసీఎస్లో పనిచేసిన 10 సంవత్సరాలు, వైఫ్ పేరు రాధిక, కొడుకు పేరు, ఇట్లా మొత్తం చెప్పేసేసి అంతగానే నా హాబీస్ సింగింగు, డాన్సింగు, ఇంకో 2-3 బుక్ రీడింగ్, 4 చెప్పు, దిగిపో. ఫస్ట్ టైం ఇంతే చెప్పి నువ్వు భయమైంది, సెకండ్ టైం మెల్లగా చెప్పాలి, థర్డ్ టైం నీట్గా చెప్పాలి, ఫోర్త్ టైం కొంచెం మసాలా యాడ్ చేయాలి, ఫిఫ్త్ టైం జనాలను నవ్వియాలి, 6th 7th టైం దబ్బడం తీసుకొని రావాలి. దబ్లం తెలుసా మీకు? దబ్లం అంటే ఏదది? సంచిలు కుడతారు చూడు. నాకు అన్నిటికంటే ఇష్టమైన ఆయుధం అది. ఎట్లా వచ్చి మనుషుల గుండెలల్లో గుచ్చి గెలకాలి. ఎందుకో తెలుసా? మనిషిని చంపడానికి కాదు, మనిషిని డెవలప్ చేయడానికి. నేను మళ్ళీ చెప్తున్నా, ఒకే ఒక్క గోల్తో ఇప్పుడు బతుకుతున్నా. లైఫ్ సెట్ అయింది, లైఫ్ సెట్ అయిపోయింది. 2013లోనే లైఫ్ సెట్ అయింది. టీసీఎస్లో 1 lakh శాలరీ, 2 కార్లు, ఇల్లు, కథ, కార్ఖానా, ఒక కొడుకు, ఒక పెళ్ళాం. ఇప్పటికీ ఒకతే పెళ్ళాం. ఆ ఏరియా తప్ప మిగిలిన ఏరియాలో డెవలప్ అవుతా నేను. ఎందుకంటే ఒక్కరితోనే కాదు మన ముఖాలకు. అదొక సబ్జెక్టు, రిలేషన్షిప్ సబ్జెక్ట్. హౌ టు డీల్ విత్ వైఫ్, హౌ టు డీల్ విత్ హస్బెండ్, రిలేషన్షిప్ టాపిక్, అది స్కిల్. పెద్దలు చేస్తున్న తప్పు ఓపెన్గా చెప్తున్నా నేను యూట్యూబ్ నుంచి. పెళ్లి చేసుకోకూడక, పెళ్లి చేసుకోకూడక, పెళ్లి చేసుకోకూడక, పెళ్లి చేసుకోకూడక. పెళ్ళాంతో ఎట్లుండాలి నాన్న? సంసారం సుఖంగా చేయాలంటే సబ్జెక్ట్ ఎవడు చెప్పిండు నాకు?
లొల్లులు అవుతున్నాయి, ఏం చేస్తే తగ్గుతాయి సబ్జెక్ట్ ఎవడు చెప్పిండు నాకు? ఇంకా లొల్లులు పెంచుతారు ఇక్కడ వాళ్ళు, ఇటు సైడ్ వాళ్ళు, నువ్వు తగ్గకు, మన వంశమేంది కొట్లాడు, అవతల వాళ్ళు చెప్తారు తిక్కదో తిండికి వచ్చాయి. మరి ఎందుకు పెళ్లి చేసినావు? పీక పెళ్లి చేసినావు, ఇంటికి వచ్చాయి అంటాడు ఎవడన్నా తల్లిదండ్రులు? దమాకున్న తల్లి తండ్రి ఎవడన్నా ఇంటికి వచ్చాయి అంటాడు ఆ పిల్లను? బుద్ధి ఉందా అడుగుతున్నా మిమ్మల్ని, సొసైటీ వాళ్ళను. ఏం ప్రాబ్లం అయినా సొసైటీలో ఏం చెప్పాలి తెలుసా? ప్రశాంతంగా సంసారం చేసుకోవాలమ్మా, అడ్జస్ట్ కావాలమ్మా, సంసారం చేసుకోమ్మా, అడ్జస్ట్ కావాలమ్మా, అడ్జస్ట్ కావాలమ్మా. కొడుకు కూడా చెప్పాలి అడ్జస్ట్ కావాలి, అడ్జస్ట్ కావాలి, అడ్జస్ట్ కావాలి. ఎందుకు తెలుసా? ఇంతకాలం నువ్వు సింగిల్గా తిరిగినావు, పెళ్ళైన తర్వాత అడ్జస్ట్ అవ్వడం అలవాటు కానోనికి డైవోర్స్ అవుతుంది. ఓవర్ ఇండిపెండెంట్ యాటిట్యూడ్ ప్రతి ఒక్కరికి, నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం. పెళ్ళైనాక నీ ఇష్టమే, తొక్కిష్టం నీది. ఇద్దరి సమ్మతం అయితే ఇష్టం, నీ ఇష్టం కాదు నీ ముఖానికి, ఆమె ఇష్టం కాదు ఆమె ముఖానికి, ఇద్దరిని కలిపిన ఇష్టం, దాన్ని సంసారం అంటారు. ఎవ్వరికి అర్థమే అవుతలేదు. ఇది స్కిల్, ఇది స్కిల్. నేను 5 టెక్నిక్స్ చెప్తే విడిపోయేటోళ్ళు కూడా జీవితకాలం కలిసి ఉంటారు. 5 టెక్నిక్లు మళ్ళీ ఎప్పుడన్నా చెప్తా, ఈసారి కాదు, ఆ టాపిక్ వేరు. ఓకే, అయితే ఇదొక స్కిల్. ఫస్ట్ స్కిల్ ఏం చెప్పిన? కమ్యూనికేషన్ స్కిల్. సెకండ్ది రిలేషన్షిప్ స్కిల్. రిలేషన్షిప్ స్కిల్ అంటే ఏం తెలుసా? బాబాయిలతోని, మామలతోని, అత్తలతోని, పిన్నిలతోని, ఫ్రెండ్స్తోని, సొసైటీతోని ఏ విధానంగా మనం రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాం, ఎంత మంచిగా మాట్లాడాలి, ఎట్లా జోక్ వేయాలి. ఇప్పుడు ఈయన ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, వచ్చినప్పుడు ఏమన్నా జస్ట్ వచ్చినాం, టైం ఉంది, ఏమన్నా బాగున్నావనా? ప్రతిసారి మీరు నా వీడియో తీస్తారనా, థ్యాంక్స్ అనా అని ఒకసారి చెప్పిపోతే అయిపోతుంది. వీళ్ళకి ఎక్కువ బాధ, నాకు ఈ వీడియో వాళ్ళకి అందరికంటే ఎక్కువ నాతోనే లొల్లి వీళ్ళకి తెలుసా? ఎందుకు? అటు ఇటు ఎక్కువ తిరిగేటోని నేనే. వాళ్ళు నా ప్రతిసారి చెప్తారు నాకు, సార్ కొంచెం తక్కువ తిరుగుండి. నా లొల్లి మైక్ పట్టుకున్నాక ఇటు తిరుగుతానో తెలియదు నాకు. అవసరమైతే వెనుకకొకసారి పోలేదప్ప, ఎక్కడ తిరుగుతా, స్పీడ్ ఏంది చాలాసార్లు చెప్తాడు ఆయన నాకు, కొంచెం స్లోగా తిరుగుండి సార్, నా లోపల ఆగమాగమై ఎడు తిరుగుతానో తెలియదు నాకు. ఎందుకంటే నాకు వీడియో మీద దృష్టి ఉండదు. ఓపెన్గా చెప్తున్నా, జనాలు బాగుపడాలి, జనాలు బాగుపడాలి, జనాలు బాగుపడాలి. నువ్వు అనొచ్చు ఎందుకురా నీకు ఆ పిచ్చి అనొచ్చు, ఏం లేదు, జనాలు బాగుపడితే నా బ్రాండ్ పెరిగి పైసలు ఎక్కువ వస్తాయి. అక్కడ కూడా స్వార్థం ఉంది. నేనేదో రాజా రామ్మోహన్ రాయ్ కాదు. ఇండైరెక్ట్లీ జనాలు బాగుపడుతున్నారు, డైరెక్ట్గా నేను బాగుపడుతున్నా. అయితే ఒక్క ఇంపాక్ట్ ప్లాట్ఫామ్లో మాత్రమే పైసలు తీసుకోకుండా ట్రైనింగ్ చేస్తున్నాం, జనాలు బాగుపడుతున్నారు. లక్షల మంది బాగుపడుతున్నారు బాస్, జోక్ చేస్తలేను. కొన్ని లక్షల మంది బాగుపడుతున్నారు. ఎన్ని వ్యూస్, ఎంతమంది గుర్తుపడుతున్నారు. ఒకప్పుడు అనుకునేటువంటి ఫేమస్ కావాలని, ఇప్పుడు ఫేమస్ అవుదామంటే భయం అవుతుంది. నువ్వు ఎక్కడ పోయినా ఓడొస్తారు, నాకు తెలుసు సార్, నేను చూస్తా సార్ నీ వీడియోలు. ఇప్పుడు ఏం లొల్లి అయింది తెలుసా? నువ్వు ఏ తప్పు చేసినా అందరు కొడతారు రోడ్డు మీద. ఇప్పుడు నన్ను అట్లుంది నా పరిస్థితి ఉల్టా. రోజు ఏం తెలుసా, మామూలు షర్ట్ వేసుకొని బయట కోదామంటే కూడా ఇంట్లో వాళ్ళు అంటారు, నిన్ను గుర్తుపడతారు, కొంచెం డీసెంట్గా రా స్పీకర్ అని ఇంట్లో నన్ను ఉల్టా బెదిరిస్తారు. ఇప్పుడు అట్లా తయారైంది. సో స్కిల్స్ మీద ఫోకస్ పెట్టాలి. కమ్యూనికేషన్ స్కిల్, రిలేషన్షిప్ స్కిల్, థర్డ్ స్కిల్ మోస్ట్ పవర్ఫుల్, అందరూ మర్చిపోతారు, ఎవరు నేర్చుకుంటలేరు, లీడర్షిప్ స్కిల్. ఏం స్కిల్? ఏం స్కిల్? నాయకత్వ లక్షణాలు, నాయకత్వ లక్షణాలు, నాయకత్వ లక్షణాలు. ఏడ నేర్చుకున్నావు నాయకత్వ లక్షణాలు నీ ముఖానికి? ఎవడు నేర్పిండు నీకు? ఏ బుక్ చదివినావు నీ జీవితంలో? మ్యాక్స్వెల్ రాసిన 5 స్టెప్ లీడర్షిప్ బుక్ ఎవడు చదవడు చాలామంది, అంటిల్ అండ్ అన్లెస్ ఇంటెలిజెంట్ అయి ఆర్ సబ్జెక్ట్ కరెక్ట్గా అర్థమైతే తప్ప. మోస్ట్ పవర్ఫుల్ బుక్ ఇన్ ద వరల్డ్. ఎవరు లైట్ తీసుకుంటారు? అట్లా ఒక్కటే కాదు, తెలుగులో ఎన్ని బుక్స్ ఉన్నాయి? ఎండమూరి సార్ రాసిన బుక్ ఉంది, విజయానికి 5 మెట్లు. అట్లాంటి బుక్స్ ఎన్ని? 6 5 మెట్ల? 5 కదా. నేనేమో తప్పు మాట్లాడిన డౌట్ వచ్చింది. మళ్ళీ కింద కమెంట్ రాస్తాడు 6 మెట్లు, 7వ మెట్టు పెట్టుకో. నువ్వు ఎన్ని మెట్లు అయితే నీ ముఖానికి చదువు. ఆ చదువుడు లేదు, పీకుడు లేదు, కానీ ఉత్త కమెంట్ రాసుడు ఒకటి రాసేది తెలుసా? నేను ఇవాళ ఏదో సాధించిన అని పీకుడు. మీకు చెప్తున్న, యూట్యూబ్ కానీ ఫేస్బుక్లో కానీ రీల్స్లలో కానీ ఒక గమ్మత్తైన చెండాలము మన లైఫ్లలో జరుగుతుంది. ఎవడో తెలియడు, ఎక్కడోడో ఎవడో వీడియో పెట్టిండు, వానితోని పరిచయం లేదు, జీవితంలో వాడిని కలవము, కానీ వాని మీద కమెంట్ రాసి ఆ రోజు తృప్తిగా నిద్రపోతున్నాము. ఇది మహా చండాలమైన విషయము. మైండ్లో ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది, ఇవాళ ఏదో పీకినా అని. వానికి కమెంట్ పెడితే నువ్వేం పీకినావు, వాడు ఫేమస్ అవుతాడు. ఇంకా మీకు తెలుసా, ఒక చిన్న గమ్మత్ స్టోరీ చెప్తున్నా. అందులోనే నువ్వు నెగిటివ్ కమెంట్ పెడితే కూడా రీల్ ఫార్వర్డ్ అవుతుంది. తెలుసా మీకు?
పాజిటివ్ కమెంట్ పెడితే రీల్ ఫార్వర్డ్ అవుతుంది, నెగిటివ్ కమెంట్ పెడితే రీల్ ఫార్వర్డ్ అవుతుంది. ఎందుకు యూట్యూబ్కి నువ్వు నెగిటివ్ కమెంట్ పెట్టినవా పాజిటివ్ కమెంట్ పెట్టినవా తెలియదు, నీ భాష తెలియదు యూట్యూబ్కు. నువ్వు ఏ భాషలో రాసినావు దానికి తెలియదు. కమెంట్ రాసిన మరుక్షణం నీ ఫ్రెండ్స్కు ఫార్వర్డ్ చేస్తుంది రీల్ మొత్తాన్ని. ఒక నెగిటివ్ కమెంట్ రాసి అవతలోని ఫేమస్ చేస్తున్నా అనే ఇంగిత జ్ఞానం లేదు మనకు. సరే ట్రోలర్స్ ఉంటారు, వాళ్ళని నేనేమన్నా, వాళ్ళ డిపార్ట్మెంట్ ట్రోలింగ్, దట్స్ ఫైన్, దేర్ డ్యూటీ, వాళ్ళకు మనీ వస్తుంది ట్రోల్ చేస్తే. మనకేమొస్తుందనా? నాకు వీడియో నచ్చలే వదిలేయి, స్పీకర్ నచ్చలే వదిలేయి, సీరియల్ ఆర్టిస్ట్ నచ్చలే వదిలేయి, సినిమా హీరో నచ్చలే వదిలేయి, మళ్ళీ వారి మీద కమెంట్ రాసుడేంది? ఒక్క పాయింట్ ఇవాళ చెప్తున్నా యూట్యూబ్ నుంచి మిత్రులందరికీ, ఎవరెవరైతే యూట్యూబ్ నాది వింటున్నారో వాళ్ళందరికీ ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నచ్చిన విషయం పట్టుకో, నచ్చని విషయం వదిలేయి. నచ్చిన విషయం పట్టుకో, నచ్చని విషయం వదిలేయి. దీన్ని ఇంగిత జ్ఞానం, కామన్ సెన్స్ అంటారు దీన్ని. ఇది లేకపోతే లైఫ్ చెడిపోతుంది. నాకు ఒక పర్సన్ నచ్చలే, ఇవాళ మర్చిపోతా, ఇంటికి వెళ్ళిపోతా. ఈయన చెప్పిన విషయం నచ్చలే, అది మర్చిపోయి ఇంటికి వెళ్ళిపోతా. ఆయన హెయిర్ స్టైల్ నచ్చలే, నేను మర్చిపోయి వెళ్ళిపోతా. ఆయన నడక విధానం నచ్చలే, మర్చిపోయి వెళ్ళిపోతా. నచ్చిన పాయింట్ తీసుకపోతే నా ఇల్లు గులాబీ పూల వనం అవుతుంది. నచ్చని పాయింట్లు తీసుకపోతే నా ఇల్లు పెంట కుప్ప అవుతుంది. ఇది మినిమం తెలియకుండా బతుకుతున్నాం మనం. ఎస్, తెలియకుండా బతుకుతున్నాం. ఎందుకంటే నేర్చుకోవాలనే తపన మన దగ్గర లేక మిస్ అవుతున్నాం. అందుకని థర్డ్ స్కిల్ లీడర్షిప్ స్కిల్. అందులో చాలా డెప్త్ ఉంది, 10-15 సబ్జెక్టులు ఉంటాయి. మళ్ళీ లీడర్షిప్ స్కిల్లో టైం పంక్చువాలిటీ, డిసిప్లిన్ కానీ, మాట్లాడే విధానం కానీ, డీల్ చేసే విధానం కానీ. ఇప్పుడు 10 మందితో డీల్ చేస్తున్నా, ఒకడు ఫ్రస్ట్రేట్ అయిండు, నేను ఫ్రస్ట్రేట్ అవ్వడానికి వీలు లేదు. ఎందుకు తెలుసా? వర్క్ చేసేటప్పుడు నా టీం మెంబర్ ఫ్రస్ట్రేట్ అయిండు, యాజ్ ఎ లీడర్గా నేను ఫ్రస్ట్రేట్ అవ్వడానికి లేదు. ఆ ఫ్రస్ట్రేట్ అయినోన్ని మంచి చేసి, నాన్న ఫ్రస్ట్రేట్ కావద్దు తమ్ముడు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ లైఫ్ లాంగ్ వస్తాయి, సాల్వ్ చేయాలి, మనము ప్రాబ్లమ్ సాల్వర్ కావాలి కానీ ఫ్రస్ట్రేట్ కావద్దు. ఇట్లా ఒక 20 విషయాలు ఉంటాయి, ఇవి నేర్చుకోవాలి. అవి తెలియదు. నేను ఆమ్స్టర్డామ్లో పనిచేస్తున్నప్పుడు మా ప్రాజెక్ట్ లీడర్ ఉండే, నాకు ప్రాజెక్ట్ మేనేజర్ ఉండే. నేను అప్పుడు ఆన్సైట్ కోఆర్డినేటర్ ఏదో ఉన్నా. నాకు లైఫ్ టర్నింగ్ నా లెసన్ అది యాక్చువల్గా నా లైఫ్లో. నేను ఎప్పటికీ ఆయన దగ్గర, నేను టెక్నికల్లీ సూపర్, మంచి పవర్ఫుల్ పర్సన్, ఏది ఇచ్చినా నేను ఫటాఫట్ సాల్వ్ చేసేటోని. ఆ సాల్వ్ చేసి ఆయన దగ్గరికి పోయినప్పుడు ఎప్పుడు పోయినా కూడా ఏం చేస్తుంటే తెలుసా, ఆయన దగ్గరికి పోయి ఒక ప్రాబ్లం చెప్తుంటే, సార్ సిస్టంలో ఈ ప్రాబ్లం ఉంది, ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది, దీనివల్ల ఇది అయితలేదు అని చెప్తుంటే. ఆయన భోపాలోడు, మేనేజర్ భోపాల్ పర్సన్. ఒకరోజు ఇద్దరం క్లోజ్గా మాట్లాడుతున్న టైంలో ఒక అందమైన టిప్ ఇచ్చిండు నాకు. ఏం టిప్ ఇచ్చిండు తెలుసా? అరే నీకు ఒక అద్భుతమైన జీవిత పాఠం చెప్తా, వింటవారా అన్నాడు. సార్ వింట మనస్ఫూర్తిగా అన్న. ఏం చెప్పిండు ఆ రోజు తెలుసా? మీరు సౌత్ ఇండియన్స్ టెక్నికల్లీ స్ట్రాంగ్ పీపుల్ రా అన్నాడు. కరెక్ట్ సార్ అని చెప్పిన. ఎందుకు తెలుసా? ఇస్రో రాకెట్ తయారు చేస్తే వెనకాల ఇండియన్ ఉంటాడు కరెక్ట్గా. ఏ ఖతర్నాక్ ప్రోడక్ట్ తయారు చేసిన టెక్నికల్లీ ఫేమస్ సాఫ్ట్వేర్లా ఒక వెనకాల మన తెలుగోడు ఉంటాడు, కన్నడ ఉంటాడు, తమిళోడు ఉంటాడు. సౌత్ ఇండియన్స్ టెక్నికల్లీ సూపర్, ఫెంటాస్టిక్ పీపుల్. మళ్ళేమన్నాడు తెలుసా? సౌత్ ఇండియన్స్ టెక్నికల్లీ సూపర్ కానీ కమ్యూనికేషన్లల్లా నార్త్ ఇండియా వాళ్ళతో కొట్టలేరురా మీరు అన్నాడు. కరెక్టా తప్ప? కరెక్ట్ కదా? అందరూ కాదు, ఆయన ఏమన్నాడు? మెజారిటీ గురించి చెప్తున్నాడు. నీ కమ్యూనికేషన్ బాగుండొచ్చు, నా కమ్యూనికేషన్ బాగుంది, అట్లని చెప్పి సౌత్ ఇండియన్స్లల్లా ఒకటి పాజిటివ్ ఒకటి నెగటివ్ చెప్పిండు. రెండో పాయింట్ ఏం చెప్పిండు తెలుసా? బికాజ్ మీరు టెక్నికల్లీ స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి ప్రాబ్లమ్ను రైట్గా ఐడెంటిఫై చేస్తారు. మీరు ప్రాబ్లం ఐడెంటిఫై తీసుకొని నా దగ్గరకు వచ్చి చెప్తారు, ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది. ఆయన ఏమడిగిన తెలుసా నన్ను? మేము మేనేజీరియల్ సూపర్, మేనేజర్లుగా సూపర్ మేము, మీరు టెక్నికల్ సూపరు. నీకు ప్రాబ్లం తెలిసినప్పుడు ఆయన ఏమన్నాడు? వచ్చి ప్రాబ్లం చెప్పకూడదు నాకు, ప్రాబ్లం ఇది వినుండి స్టేట్మెంటు, నా లైఫ్ మార్చిన స్టేట్మెంట్ ఇది. ప్రాబ్లం చెప్పాలి, దాని సొల్యూషన్ చెప్పాలి, బికాజ్ ఆ సిస్టమ్ ఎక్స్పర్ట్ నువ్వురా అన్నాడు ఆయన. నాకు ఆ రోజు కళ్ళు తిరిగినాయి ఫస్ట్ టైం. తర్వాత నుంచి ఛాలెంజ్ చేస్తున్నాను. నా తర్వాత నుంచి మేనేజర్ దగ్గరికి పోయిన ప్రతిసారి ఇది ప్రాబ్లం, దీనికి ఈ 3 సొల్యూషన్స్, ఇది ప్రాబ్లం, దీన్ని ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు, ఇది ఇష్యూ, దీన్ని ఇట్లా ట్యాకిల్ చేయాలి అని చెప్పడం స్టార్ట్ చేసిన మరుక్షణం 1 ఇయర్లో నేను ప్రాజెక్ట్ మేనేజర్ అయిపోయినా. నేను ఐటీలో 6 ఇయర్స్కు ప్రాజెక్ట్ మేనేజర్ అయినా నేను. 6 ఇయర్స్, జస్ట్ 6 ఇయర్స్కు ప్రాజెక్ట్ మేనేజర్ అయినా నేను. బికాజ్ ఆ లీడర్ దగ్గర నేను నేర్చుకున్న విధానం వల్ల నేను ఖతర్నాక్ అయినా. అదర్వైజ్ హైలీ ఇంపాసిబుల్ లీడర్షిప్ క్వాలిటీస్. అండ్ మళ్ళీ చెప్తున్నా, రీసెంట్గా ఇప్పుడు కొత్త అవతారం స్టార్ట్ చేస్తున్నాం. జస్ట్ హింట్ ఇస్తున్నా, మొత్తం కంటెంట్ చెప్పా. ఇప్పుడు నెక్స్ట్ నేను చేసే ట్రైనింగ్లు పొలిటికల్ స్ట్రాటజీ ట్రైనర్.
పొలిటికల్ పార్టీస్కి స్ట్రాటజీ రిలేటెడ్ ట్రైనింగ్ మాత్రం ఇవ్వడానికి కొత్త కంటెంట్ స్టార్ట్ చేస్తున్నాం మేము, దాని బుక్స్ రిలీజ్ చేస్తున్నాం మేము. ఎందుకంటే నా పాయింట్ తెలుసా, దాని రిలేటెడ్ ఒక స్కిల్ ఉంది, అది ఇక్కడ చెప్పబోతున్నా. పబ్లిక్ స్పీకింగ్ స్కిల్ చాలా పవర్ఫుల్. పొలిటికల్ లీడర్స్కే కాదు, టీమ్ మెంబర్లకే కాదు, ప్రతి పర్సన్కు పబ్లిక్ స్పీకింగ్ స్కిల్ ఇంపార్టెంట్. ఎవరు దాని మీద ప్రాక్టీస్ చేయరు. యూ షుడ్ ప్రాక్టీస్. దాన్ని ఏముంది, 4 లైన్లు బట్టి అద్దం ముందర 20 సార్లు చెప్పు. ఎప్పుడు స్టేజ్ దొరికినా 2 సార్లు చెప్పండి. ఇంపాక్ట్లో తెలుసా, ఇక్కడ మన దగ్గర ఉన్న ట్రైనర్లు అందరూ 1000 మంది పబ్లిక్ స్పీకింగ్ అంటే భయపడే పర్సన్ 3 రోజులల్లా నాకు పబ్లిక్ స్పీకింగ్ అంటే భయం లేదు అనే విధంగా తయారైంది. ఇంపాక్ట్ ప్లాట్ఫామ్ అట్లా తయారు చేసింది. నేను నీకు ఛాలెంజ్ చేస్తున్నా, 1 డే పొద్దు నుంచి సాయంత్రం లోపల నీ జీవితంలో ఉన్న భయం తీసేస్తా నేను. నీకు ఎన్ని భయాలు ఉన్నాయి, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి నాకు అవసరం లేదు. 1 డేలో నీ భయం తీసేస్తా. కరెక్ట్గా మాట్లాడే విధానం నేర్పిస్తా, నిలబడే విధానం నేర్పిస్తా, వాయిస్ మాడ్యులేషన్ ఏంటిది, బాడీ లాంగ్వేజ్లు ఏంటిది, హావభావాలు ఏంటిది, కళ్ళు ఎట్లుండాలి, వాయిస్ మాడ్యులేషన్లో సాడ్ ఎట్లుండాలి, హై ఎట్లుండాలి, జోక్ ఎట్లా వేయాలి, స్టోరీ ఎట్లా చెప్పాలి, ఇది మొత్తం ఒక స్కిల్ నేర్చుకుంటూ వస్తుంది. వింటే రాదు, చదివితే రాదు. ఈ స్కిల్స్ ఒక్కటి కూడా నేర్చుకుంటలేం తెలుసా మనం. సార్ నేను అడుగుతున్న క్వశ్చన్ మిమ్మల్ని అందరినీ, సంవత్సర కాలం ఒక స్కిల్ నేర్చుకోండి సార్. ఒక్క స్కిల్ మీద శ్రద్ధ పెట్టండి, ఒక్క టాపిక్ మీద శ్రద్ధ పెట్టండి, బుక్స్ చదవడం అలవాటు చేసుకోండి. ఎంత అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయి ప్రపంచంలో, మోటివేషనల్ పుస్తకాలు. రిచ్ డాడ్ పూర్ డాడ్, రెండోది హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్, డేల్ కార్నిగే రాసిండు. రాబిన్ శర్మ రాసిన మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ, ఆల్కెమిస్ట్ పరుసవేది అని ఇంగ్లీష్లా, పరుసవేది అని తెలుగులా. అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ రిలేటెడ్ స్టఫ్ చాలా ఉంది. షేక్ అన్వర్ లా ఆఫ్ అట్రాక్షన్ ట్రైనర్, మోస్ట్ పవర్ఫుల్ ట్రైనర్. ఇప్పుడు నెక్స్ట్ వింటారు మీరు, యాక్చువల్గా చెప్పానంటే సూపర్ ట్రైనర్. ఒకసారి గట్టే చెప్పట్లే ఆయనకి. తెలుగు రాష్ట్రాల్లో అద్భుతంగా ఎదిగిన లా ఆఫ్ అట్రాక్షన్ ట్రైనర్ షేక్ అన్వర్. సూపర్గా ఎదిగినాడు యాక్చువల్గా. సంకల్ప బలం అనేదాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ థియరిటికల్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన పవర్ఫుల్ ట్రైనర్ షేక్ అన్వర్. అది ఎట్లా తెలుసా, ఒకసారి నేను ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఏమన్నాడు తెలుసా, సార్ నా ట్రైనింగ్ మీద నేను లక్షలు వెచ్చించిన సార్ అన్నాడు. ట్రైనింగ్ నేర్చుకోవడానికి లక్షలు వెచ్చించి నేర్చుకున్న సార్ అన్నాడు. నేనన్నా సూపర్ బై, నువ్వు జనాలు 1000 రూపాయలు కూడా పెట్టడానికి ఆగమవుతారు, లక్షలు పెట్టి నేర్చుకున్నావు కాబట్టి నువ్వు లక్షలు సంపాదించడానికి అర్హుడివి అయినవు అని చెప్పి మేమిద్దరం డిస్కస్ చేసినాం ఒకరోజు. ఖచ్చితంగా మనిషి డెవలప్ కావాలంటే పర్సనాలిటీ డెవలప్ కావాలి. ఏం డెవలప్ కావాలి అంటే ఏంది, ఆస్క్. ఏం డెవలప్ కావాలి, ఏ అంటే ఎస్ అంటే, కే అంటే నాలెడ్జ్. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినా నేను స్ట్రాటజీ అన్న, స్ట్రాటజీలో ఏమేం చేయాలి ఏమేం చేయకూడదు, కాన్స్టిట్యుయెన్సీలో ఎన్ని బూతులు ఉంటాయి, బూత్కి ఎన్ని ఓట్లు ఉంటాయి, ఎన్ని ఓట్లల్లా 50% పోల్ అయితే ఎవరికి ఎంత వస్తాయి, వచ్చిన దాంట్లో ఏ పార్టీకి ఎన్ని వస్తాయి, ఎన్ని